ప్రకారం తీసుకుంటున్నాను. మనం అందరు నిలబడదాం, అట్లా నిలబడి అక్క మీరు రండి. ఆ పిల్లనికి వస్తుందా, తినికి వస్తుందా? మనం చెప్పేటప్పుడు ఎట్లా? ఓకే ఓకే స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. ఓకే దేవుని అక్క మీరు కూర్చోండి. సార్ ఇక్కడ నుంచి తీయాల వీడియో, మనము ఇక్కడ నుంచి వీళ్ళంతా ఫేస్ తీయాల. ఓకే ఓకే బైబిలా 2 ఉండాలి, దీంట్లో ఉండాలి. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ తీసుకురా రాజు, చాలే. లేదు వీళ్ళే మనకు మెయిన్ కనిపించాలి. వీళ్ళు చాలా బాగున్నారు, చాలా మంచి వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు, చాలా మంచి వాళ్ళు, చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. ఒక తార్పాలు ఏర్పాటు చేశాక, ఒక తార్పాలు ఏర్పాటు చేసినా కూడా మనకి చాలా బాగుంటుంది. ఓకే ఓకే నా దగ్గర ఉంది, చాలా సంతోషం. అది వీడియో తీసుకొస్తాను. చాలా సంతోషం అమ్మా, మీకందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు చెప్పండి అమ్మా. వందనాలు. చాలా సంతోషం, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకెంతో ఆనందం, సంతోషం. మరి చాలా చక్కగా మీరు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమించుచున్నాడు అని నేను ఈరోజు మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కేవలం మిమ్మల్ని చూడడానికి, మీతో మాట్లాడడానికి, యేసుక్రీస్తు ప్రభు వారిని మీకు తెలియజేయడానికి. పిల్లలు మీరు అల్లరి చేయకూడదు. అల్లరి చేసిన వారికి కేక్ ఇవ్వబడదు. మీరు అల్లరి చేస్తే కేక్ మీకు కేక్ తెచ్చినాగా దీంట్లో కేక్ ఉంది, నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దంగా ఉంటే మీకే కేక్, ఈ కేక్ అంతా మీకే పనిచేస్తాం. కేక్ తెచ్చినాం, చాలా నిదానంగా ఉండండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కగా ఉన్నారు. మిమ్మల్ని అందరిని చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చాలా దూర ప్రయాణంలో నుంచి వచ్చాం, ఎమ్మిగనూరు పట్టణం నుంచి వచ్చాం. సుమారుగా 250 కిలోమీటర్లు మేము ఉండేది. అయితే మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్ రజని సిస్టర్ గారు, మరి ఇక్కడ ప్రతాపయ్య గారు కానీ మరి మీ గురించి తెలియజేశారు. మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి, అలాగనే మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మరి మీరు ప్రేమిస్తున్నారన్నటువంటి విషయాన్ని మరి రజని అక్క గారు చెప్పగా మేము వచ్చాం మిమ్మల్ని చూడడానికి. అలాగనే మరి మీకు ఒక మంచి గిఫ్ట్లు కూడా మేము తీసుకొని వచ్చాం. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినటువంటి క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం. క్రిస్మస్ అంటే ఆనందం, సంతోషం, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి వార్త అని దేవుని వాక్య గ్రంథంలో వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి జన్మించడం, ఆయన ఎందుకు జన్మించాడు అంటే కేవలం నిన్ను నన్ను కాపాడడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విమోచించడానికి, నీకు నాకు తన రాజ్యాన్ని ఇవ్వడానికి, రాజ్యము అనగా పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి రావడము జరిగింది. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం వ్రాయబడిందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వ్రాయబడి ఉంది. లోకమునగా మట్టి కాదు, లోకమునగా మనుషులు అని మరి వాక్యం చెప్తూ ఉంది. ప్రకృతిని దేవుడు ప్రేమించడం కాదు, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను నన్ను కలగజేసుకున్నాడు. కాబట్టి దేవుడు మనములను ప్రేమించి ఉన్నాడు గనక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
అనే దానికి నిదర్శనంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత ప్రేమించాడో చూపించడానికి కరెక్ట్గా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చడం జరిగింది. ఆయన కన్యక గర్భమందు ఆయన జన్మించడము జరిగింది. ఒక కన్యక, పురుషుని ఎరగనటువంటి ఒక కన్యక ద్వారా ఆయన ఈ భూమి మీదకి దిగి రావడం జరిగింది. అనగా పాపము లేనివాడుగా, పరిశుద్ధుడిగా ఆయన ఈ భూమి మీద జన్మించాడు. ఆయన జీవితంలో కూడా నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ఆయన అన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగిన వాడు, అలాగనే శాంతం కలిగిన వాడు, అలాగనే కృప కలిగిన వాడు, నిన్ను నన్ను కాపాడడానికి, రక్షించడానికి వచ్చి ఉన్నాడు గనక ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన ప్రేమ తత్వాన్ని, ఆయన ప్రేమ గుణాన్ని, ఆయన యొక్క తత్వాన్ని మీకు చూపించడానికే మేము వచ్చి ఉన్నాం. క్రిస్మస్ అనగా సంతోషం. ఏంటమ్మా? క్రిస్మస్ అనగా సంతోషం, సమాధానం, సమాధానకర్తకు అధిపతి, ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ లోకానికి రాగలిగినాడు కేవలం నీకు నాకు రక్షణ ఇవ్వడానికి. నీ స్వరూపము నా స్వరూపంలో ఆయన ఉన్నాడు గనక దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను కలుగజేసుకునేను అని దేవుని వాక్య గ్రంథంలో రాయబడి ఉంది. నీవు నేను దేవుని స్వరూపం గనక దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆకాశమందు, పరమాకాశమందు ఆయన ఉన్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, ఆ లోకానికి తీసుకొని వెళ్ళడానికి తను తానుగా రిక్తునుగా చేసుకొని మానవ అవతారంగా ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చి ఆయన చేసినటువంటి కార్యం ఏమిటి అంటే ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాడు. గొడవలు పడకూడదు, సమాధానంగా ఉండాలి, కక్షలు పెట్టుకోకూడదు, మానవత్వం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. ఈ లోకంలో ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమనే ఒక మానవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీ వలె నా వలె ఈ భూమి మీదకి జన్మించి తాను ఎంతగా ప్రేమించాడంటే మనములను ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఎందుకు ఆయన ప్రాణం పెట్టవలసి వస్తుందండి అని అంటే బైబిల్ గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని. మన కళ్ళ ద్వారాను, చూపుల ద్వారాను, ఆలోచనల ద్వారాను, తలంపుల ద్వారాను, ఊహల ద్వారాను, కోరికల ద్వారాను, మాటల ద్వారాను, కక్షల ద్వారాను మనం అనేకమైనటువంటి పాపములు చేసి ఉన్నాం గనక ఏ భేదములు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు అని దేవుని వాక్య గ్రంథంలో రాయబడింది. కాబట్టే మన పెద్దలు ఎడ్ల రక్తాన్ని, మేకల రక్తాన్ని, పొటేళ్ల రక్తాన్ని చిందించి పాపక్షమాపణ కలిగింది అని అనుకుంటూ వారు బ్రతుకుతూ ఉన్నారు. కనుకనే మీరు ఈ విధంగా బ్రతకడం కాదు. ఎడ్ల ఎక్కువ, మేకల రక్తు, పొటేళ్ల రక్తము కంటే శ్రేష్టమైన నా రక్తాన్ని నేను ఈ భూమి మీద చిందిస్తాను. మానవుల పాపాలు క్షమించడానికి, వారిని విమోచించడానికి, వారిని రక్షించడానికి నే రక్తాన్ని కారుస్తానని ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. రక్తం ప్రాణం, రక్తమే ప్రాణం. మనలో ఎవరికైనా రక్తం తక్కువగా ఉన్నదనుకోండి, మన ప్రాణం పోతుంది. కాబట్టి ఎక్కడైనా మీరు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఏం రాయబడి ఉంటుంది అంటే రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అంటే రక్తమే ప్రాణం గనక ఆ ప్రాణాన్ని అర్పించాడు మన కొరకు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు తన ప్రాణమును అర్పించాడు, బలి అయిపోయాడు, చనిపోయాడు. చనిపోయి ఏం చేసినాడంటే తిరిగి లేచాడు. అమ్మలారా, అయ్యలారా వినండి మాట, ప్రజలారా వినండి. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇక నీవు నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతాం, ఖచ్చితంగా చనిపోతాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేచాడో నీవు కూడా మరలా తిరిగి లేస్తావు అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆమేన్. నీవు నేను మరలా తిరిగి లేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నేను మార్గమును, సత్యమును, జీవమును. ఎక్కడికి మార్గం? ఫలానా చోటిగా మార్గం, ఫలానా ఊరిగా మార్గం, ఫలానా ప్రాంతానికా మార్గం కాదండి. దేవుడుండే చోటికి మార్గం నేనన్నాడు. అనగా ఆత్మలుండే చోటికి మార్గం. మనమందరం కూడా ఆత్మలమే, శరీరాన్ని దాల్చాం, మరలా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఏమంటారు తెలుసా? చనిపోయింది ఆ యొక్క, చనిపోయాడు ఆయన, పోయాడు అంటున్నారు కానీ ఎక్కడికి వెళ్ళాడు?
ఏమైపోయాడో తెలుసా మీకు? తెలియదు. గనక యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తే మీరు చనిపోయినా కూడా బ్రతుకుతారు అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి అమ్మలారా, మీరందరూ కూడా మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని, రక్షకుడని మీ హృదయపూర్వకంగా మీరు అంగీకరించండి. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మీరు పొందుకునండి. దేవుడి మాటలను మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికే స్తోత్రం కలుగునుగాక.